హాయ్! సండే స్పెషల్ కుక్కర్ కేక్ మిక్స్‌తో కేక్ తయారు చేద్దాం అనుకున్నాను. చాలా ఈజీ అండి ఇది. కిడ్స్ కూడా ఈజీగా తయారు చేసేయచ్చు. ఏం లేదు, సింపుల్ 3 స్టెప్స్: మిక్స్ పౌడర్, ఆయిల్, మిల్క్, అంతే అండి. ఇంకేం అవసరం లేదు. ప్యాకెట్ ఓపెన్ చేయగానే మనకి ఇలా మిక్స్ పౌడర్ ప్యాకెట్ అండ్ స్ప్రింకిల్స్ ప్యాకెట్ వస్తుంది. ఈ స్ప్రింకిల్స్ ప్యాకెట్ ఏంటంటే మనం డెకరేషన్ చేసుకోవడానికి బాగుంటుంది. తర్వాత 120 ml మిల్క్ కావాలి మనకి. 120 ml మెజర్మెంట్ మనకు తెలియకపోతే ఈ ప్యాకెట్ మీద ఉంటుంది, అండర్లైన్ చేసి దాంట్లో మనం వేసుకొని మెజర్ చేసుకొని వేసుకోవచ్చు. ఓకే, ఈ మిక్స్ పౌడర్ని ఒక బౌల్లో వేసేసుకొని 120 ml మిల్క్, తర్వాత ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనం మిక్స్ చేసుకోవాలి. మిల్క్ ఒకేసారి కాకుండా కొంచెం వేసుకోవడం చాలా బెటర్. అంటే బాగా లూజ్ అయిపోతే ఇబ్బంది కదా. కాకపోతే 120 ml మిల్క్ కరెక్ట్గా సరిపోతుంది, నో డౌట్ అండి, కరెక్ట్గా సరిపోద్ది. ఈలోపు మా వాడు వచ్చి నేను చేస్తాను అని చెప్పి వాడు తీసేసుకున్నాడు. వాడికి చాలా ఇష్టం ఇలాంటివి చేయడం, అందులోని కేక్ కదా, కిడ్స్ ఫేవరెట్ ఐటమ్ కదా, అందుకని వాడు తీసుకొని చేస్తున్నాడు. కొంచెం టైట్ అయిందండి. మిగతా మిల్క్ కూడా నేను యాడ్ చేసేసుకున్నాను. బాగా మిక్స్ చేసిన తర్వాత అయితే మనకి కొంచెం జారుగా ఉన్నట్టు రావాలండి, అప్పుడే బాగా వస్తుంది కేక్. లేదంటే అది చాలా గట్టిగా వచ్చేస్తుంది. కరెక్ట్గా ఇలా ఉండాలి. ఈలోపు కేక్ బౌల్ తీసుకొని ఆయిల్ వేసుకొని మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ మైదా కూడా వేసుకొని మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ రెండు కాకుండా బటర్ పేపర్ ఉంటే మనం ఈజీగా పెట్టేసుకోవచ్చు, లేదంటే ఇలా అన్నా యూస్ చేసుకోవచ్చు. ఈ విధంగా చేసిన తర్వాత మిక్స్ పౌడర్ని ఇందులో వేసేసుకోవాలి. కేక్ మిక్స్ని ఇందులో వేసుకున్న తర్వాత మనం బాగా ట్యాప్ చేయాలి. బాగా ట్యాప్ చేస్తే ఎయిర్ బబుల్స్ అవి ఏమన్నా ఉంటే పోతాయి. ఈలోపు మనం ఏం చేయాలంటే స్టవ్ మీద ఇడ్లీ పాత్ర కానీ కుక్కర్ కానీ పెట్టి మీడియం మంట మీద ఫ్రీ హీట్ చేసుకోవాలి. ఇలా స్ప్రింకిల్స్ కూడా వేద్దాం అమ్మ అని చెప్పి వాడు తీసేసుకొని వేసేస్తున్నాడు. ఎగ్జైట్మెంటు. ఒక ప్లేట్ పెట్టుకొని అందులోనే 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని ఆ తర్వాత ఆ బౌల్ పెట్టుకొని లిడ్ పెట్టేసుకోవాలండి. నేను వాటర్ యాడ్ చేయడం మర్చిపోయా, తర్వాత యాడ్ చేసుకున్నాను. ఈలోపు 20 మినిట్స్ తర్వాత నా కేక్ అయితే రెడీ అయిపోయింది. నైఫ్తో చెక్ చేసుకోవాలి, ఏమీ అంటకపోతే మన కేక్ రెడీ అయిపోయినట్టే. ఇలా సైడ్ లూజ్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ పెట్టుకొని టర్న్ చేసుకోవాలి. చాలా ఈజీగా వచ్చేస్తుంది, బాగా వచ్చింది కూడా, ఫ్లఫీగా ఉంది, బాగుంది. నేను ఏం చేద్దాం అనుకున్నా అంటే 2 పార్టీషన్స్గా డివైడ్ చేద్దాం అనుకున్నా. అందుకని నైఫ్తో అయితే బాగా రాదేమో అనుకొని థ్రెడ్ యూస్ చేసా. పర్లేదు, బాగానే వచ్చింది. ఇంకా బాగా రావాలి థ్రెడ్ యూస్ చేసి 2 పార్టీషన్స్గా డివైడ్ చేయడం. నాకు అంత సరిగ్గా రాలేదు, బట్ కేక్ అయితే చాలా బాగా వచ్చింది. ఇలా 2 పార్టీషన్స్గా డివైడ్ చేసిన తర్వాత నా దగ్గర చాక్లెట్ సిరప్ ఉంది. ఆ సిరప్ని డెకరేషన్గా చేద్దామని చెప్పి క్రీమ్ టైప్లో ఉంటుంది కదా, అందుకని అది యాడ్ చేశాను ఫస్ట్ లేయర్ మీద. తర్వాత సెకండ్ లేయర్ మీద కూడా యాడ్ చేసి స్ప్రింకిల్స్ యూస్ చేసాము. ఆ స్ప్రింకిల్స్ యూస్ చేయగానే కేక్ చాలా అందంగా కనిపించింది. అలాగే నా దగ్గర చాకో చిప్స్ కూడా ఉన్నాయి, ఆ చిప్స్ కూడా నేను యాడ్ చేశాను. మీ దగ్గర డ్రై ఫ్రూట్స్, కాజు, బాదం, పిస్తా ఇలా ఏముంటే అవన్నీ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. పిల్లల ఇష్టాన్ని బట్టి మనం యాడ్ చేసుకోవచ్చు. మా పిల్లలు అయితే డ్రై ఫ్రూట్స్ పెద్దగా తినరండి, అందుకని ఓన్లీ ఈ స్ప్రింకిల్స్, చాకో చిప్స్తో అనే నేను తయారు చేసుకున్నా. కేక్ అయితే చాలా ఈజీ అండి, ఎవరైతే తయారు చేయొచ్చు. కిడ్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా వాళ్ళతోనే తయారు చేయిస్తే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఈలోపు మా బాబు అయితే చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నాడు. నేనే ఫస్ట్ తింటానని చెప్పి వాడే కట్ చేస్తున్నాడు. కేక్ అయితే చాలా ఫ్లఫీగా వచ్చింది, బాగుంది. టేస్ట్ చూస్తున్నాడు, చాలా నచ్చిందంట. ఆల్రెడీ ఒకసారి చేశాను, ఇది సెకండ్ టైం కేక్ చేయడం. మా పాప కూడా తింది, బాగుంది అంటుంది అది కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.